సాబ్ ఒక చిన్న ముఖ్యమైనటువంటి విషయం మీద మీతోటి ఒక వివరణ తీసుకోవడానికి వచ్చినాను. ఎందుకంటే భారతదేశంలో చరిత్ర కలిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం మీద మొన్న ఒక సినిమా వచ్చింది, రజాకార్. ఈ రజాకార్ సినిమా వాస్తవంగా 3 రోజుల కలెక్షన్స్ చూస్తే ఫెయిల్ అయింది. అయినా కూడా ఫెయిల్ అయినా పాస్ అయినా మనకు దాంతో సంబంధం లేదు. కానీ ఈ రజాకార్ అనేటువంటి సినిమాలో చెప్పబడినటువంటి ఇతివృత్తం పుచ్చలపల్లి సుందరయ్య రాసిన సాయుధ పోరాట చరిత్రలో గాని, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకంలో గాని ఇది అలా లేదు. ఎందుకంటే కాషాయానికి ఎరుపు రంగుకి తేడా తెలియనటువంటి వాళ్ళు ఈ సినిమా తీసినారు. కాబట్టి ఇది కాషాయ రంగు అనుకూలంగా తీసినా కూడా ఇది చరిత్రను వక్రీకరిస్తున్నది. కావున దీనిపై మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. అసలు రజాకార్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మన చర్చ జరగాలి. ఓకే, దీని నేపథ్యం ఏంటి? తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యం ఏంటి? హైదరాబాద్ సంస్థానం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, దొరలు ఉండేవాళ్ళు. ఈ జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, దొరలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, రెడ్లు, వెలమలు, కొన్ని చోట్ల సాయకులు, బ్రాహ్మణులు, వీళ్ళే ఉండేవాళ్ళు. ఇది తెలంగాణ అంటే ఆ రోజున మహారాష్ట్ర, ఔరంగాబాద్, తెలంగాణ నైజాం రాజ్యం అనేవాళ్ళు. నైజాం రాజ్యంలో ఔరంగాబాద్ ఉండేది, కర్ణాటక ఉండేది, బీదర్ ప్రాంతం, రాయచూరు ఉండేది, తర్వాత తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న జాగీర్దారులు, దొరలు, దేశ్ముఖులు, వీళ్ళు చెప్పారు కదా, రెడ్లు, వెలమలు, భూస్వాములు. అదే రెడ్లు, మెజార్టీలో రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, కొంతమంది సాయకులు, వీళ్ళే భూస్వాములు. ఓకే, అంటే భూస్వాముల కింద ఒక చాకలి, ఒక మంగలి, ఒక గొల్ల, ఇట్లా ఎవరూ లేరు. మీకు చెప్పేది భూస్వాములుగా ఉన్నవాళ్ళు జాగీర్దారులు, దేశ్ముఖులు, దొరలు, వీళ్ళే. బ్రాహ్మణులు, వెలములు, రెడ్లు, కొంతమంది సాయకులు. ఇప్పుడు ఈ జరిగిన పోరాటం ఎవరికి వ్యతిరేకంగా, ఎవరు చేసిన పోరాటం, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకే, ఈ పోరాటానికి అసలు ప్రాధాన్యత ఏమిటి, ప్రారంభం ఏమిటి, ఇది చర్చించాలి. మనం చదివిన చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ఇతివృత్తాలు ఉన్నాయి. దీని ప్రకారం తెలంగాణలో తెలుగు భాషని అమలు చేయనివ్వట్లేదు, ఉర్దూలోనే ఎడ్యుకేషన్ నడుస్తుంది అనే అంశం మీద జరిగిన ఘర్షణలో తెలుగు భాషని నిలబెట్టాలి అనే కోరికతో మొదలుపెట్టిన మొట్టమొదటి తెలుగు పత్రిక. అప్పుడు ఆంధ్ర ప్రాంతం, మద్రాస్ స్టేటు, నైజాం స్టేట్, 2 రాష్ట్రాల్లోనూ ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటి తెలుగు పత్రిక గోల్కొండ పత్రిక హైదరాబాద్ నుంచే బయటకు వచ్చింది. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇక్కడ తెలుగు అమల్లో లేదు అనే పరిస్థితి ఉన్న దశలో మరి ఆంధ్ర ప్రాంతంలో తెలుగు అమలు ఉన్నప్పుడు పత్రిక అక్కడ రావాలి కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ పత్రిక వచ్చింది. పత్రిక రాగలిగింది చైతన్యం వలన అంటే, ప్రజలు తెలుగు చదవడానికి అవకాశం ఉంటేనే వస్తుంది. ఎందుకంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆంధ్ర మహాసభ అనేది జరిగింది. ఆంధ్ర మహాసభ పెట్టినప్పుడు ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు అనబడ్డారు. మితవాదులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, రామానంద తీర్థ తాలూకా వాళ్ళు, తర్వాత కమ్యూనిస్టులు. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈ ఆంధ్ర మహాసభ పుట్టుకు కారణం ఏమిటి? తెలుగు భాషే అయితే. ఎందుకంటే మీరు హైదరాబాద్లో మాడపాటి హనుమంతరావు తెలుగు భాష ఉద్యమం చేయడం జరిగింది. మనకి సుల్తాన్ బజార్లో చాలా ప్రాముఖ్యత కలిగిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం,
ఆంధ్ర సారస్వత పరిషత్ భాషా నిలయం ఇవన్నీ ఉండినాయి. స్వాతంత్రానికన్నా ముందు నైజాం కాలంలోనే ఉండినాయి. అంటే ఈనాడు ఉన్న ప్రభుత్వం కన్నా ఆనాడు ప్రభుత్వం ఒక ఫ్యూడల్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉర్దూనే ప్రధాన భాష అయినప్పటికీ కూడా తెలుగు మనుగడని నలిపివేయలేదు, చంపివేయలేదు అనటానికి మీకు ఇవన్నీ నిదర్శనం. అయినా కూడా ఆంధ్ర మహాసభ ఎందుకు ఏర్పడింది అంటే ప్రజల్లో చైతన్యం ఉండటం వల్ల, ఆకాంక్ష ఉండటం వల్ల ఆంధ్ర మహాసభ ఏర్పడింది. స్వేచ్ఛ కోసం ఏర్పడింది. ఆంధ్ర మహాసభలో ఎంతో మంది నాయకులు ఎన్నికవుతా ఉన్నారు. దానికి భువనగిరిలో జరిగిన కాన్ఫరెన్స్ లో అనుకుంటా, భువనగిరి జనగాం, రావి నారాయణ రెడ్డి గారు దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ని మగ్దూమ్ మొయినుద్దీన్, జవాద్ రజ్వీ, తర్వాత రాజ్ బహదూర్ గౌర్, కేఎల్ మహేంద్ర, అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నిర్మాణానికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నారా? అసలు తెలంగాణ ఉద్యమంలో వచ్చింది సాయుధ పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అవును, అదే అదే దాని నేపథ్యమే చెప్తున్నా. ఓకే. కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడలేదు హైదరాబాద్లో, తెలంగాణలో ముందు ఏర్పడింది ఆంధ్ర మహాసభ, తర్వాత హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్. ఓకే. కామ్రేడ్స్ అసోసియేషన్తో పాటు స్టూడెంట్ ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ చాలా గట్టిగా ఏర్పడింది. నాసర్ అని చాలా గొప్ప కార్యకర్త ఉండేవాడు. తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలే 3 రంగుల జెండా ఎగరవేసింది. ఓకే. 46లో 3 రంగుల జెండా ప్రపంచ దేశం అంతా ఎగరవేస్తున్నప్పుడు ఇక్కడ ఎగరవేసింది కూడా హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. దాన్ని హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అనేవాళ్ళు. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కౌన్సిల్, హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, కామ్రేడ్స్ అసోసియేషన్, ఇవి ఇక్కడ పనిచేస్తున్న సంస్థలు. ఈ సంస్థలతో పాటు ఆంధ్ర మహాసభతో గ్రామీణ ప్రాంతాలకు చెందింది. ఈ దశలో తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది. మొట్టమొదట వ్యక్తి ఈ సాయుధ పోరాటానికి కారణమైన వ్యక్తి షేక్ బందగి. షేక్ బందగి అనే అతను, అతని అన్న, వీళ్ళిద్దరి మధ్యలో ఆస్తి తగాదా వచ్చింది. తగాదా వస్తే అన్న విష్ణు రామచంద్రారెడ్డి దగ్గర తాబేదారుగా ఉండేవాడు. అంటే షేక్ బందగి అనబడేటువంటి వ్యక్తి హిందూ కాదు, ముస్లిం కదా. మరి ఇప్పుడు ఈ సినిమా తీసినటువంటి నేపథ్యంలో అంటే నేను ఆ సినిమా చూడలేదు. ఓకే. కాబట్టి అందులో ఏ రీల్లో ఏ తప్పు ఉందో చెప్పడానికి వీల్లేదు. కానీ చరిత్ర అయితే చెప్పే అవకాశం నాకు ఉంది. చరిత్ర కోసం మీరు చెప్పాలనుకున్నాను నేను కూడా. అదే షేక్ బందగి అనే అతను ముస్లిం. అతని అన్న విష్ణు రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసేవాడు. విష్ణు రామచంద్రారెడ్డి గారికి కొన్ని 100 ఎకరాలు ఉన్నదనేది చరిత్రలో. 100 ఎకరాలు ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా. ఇందాక మొట్టమొదటి కూడా చెప్పా. కొంతమంది బ్రాహ్మణులకు, వెలమలకు, రెడ్లకు, సాయిబులకు కొంతమందికి నిజాం ఫర్మానా ఇచ్చేవాడు. ఓకే. ఈ భూమి వీళ్ళెవరు కొన్న భూమి కాదు. ఇప్పుడు 100 ఎకరాలు ఉండేది విష్ణు రామచంద్రారెడ్డికి అంటే విష్ణు రామచంద్రారెడ్డి తాత పోయి 100 ఎకరాలకి అధిపతి, 1000 ఎకరాలు కొన్నవాడు కాదు. 1000 ఎకరాలు వాళ్ళ ముత్తాతలు, అంతకన్నా ముందు వాళ్ళు గుర్రం ఎక్కి కత్తి పట్టుకుని యుద్ధం చేసి రాజ్యం చేసిన ప్రాంతం కాదు. పొలాలు రాజ్యాలు ఎట్లా ఉంటాయి అంటే రాజు కొన్ని ఏరియాలు ఇచ్చి, ఊర్లు ఇచ్చి, ఆ వాటిని కప్పం కట్టించుకోవడం కోసం భూములు ఇస్తారు. ఇది చరిత్ర. అసలు కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చరిత్ర మాత్రమే ఇది. ఓకే. ఇప్పుడు మీకు ఇది కాక ఇంకే ప్రాంతమైనా కూడా ఇప్పుడు నిజామే ఉన్నాడు. ఈ ప్రాంతం మొత్తం నేను రాజు అన్నాడు. నేను రాజు అంటే ఎట్లా అయ్యాడు రాజు? ఆసిఫ్ జాహీ వంశీయులు మొఘలాయల దగ్గర పనిచేస్తూ మొఘలాయల తరఫు నుంచి వచ్చారు. మొఘలాయలకి ఎట్లా చెందింది? మొఘలాయలు యుద్ధం చేశారు. ఓకే. ఇక్కడ కుతుబ్ షా, స్థానీ షాల మీద యుద్ధం చేశారు.
సో రాజ్యం ఎప్పుడు కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేసి ప్రాణాలకు తెగించింది రాజ్యం. అక్కడ దున్నింది కాదు, కొన్నది కాదు. నేను చెప్పేది అది మీకు. సో ఇక్కడ నిజాం ఏం చేశాడంటే జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు, దొరల్ని తయారు చేసేటప్పుడు ఇందులో ఈ ప్రధానంగా 4 మతాలు, కులాలకు చెందిన వాళ్ళు 4 ప్రజలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆబాదీకరణకే లియే అని ఫర్మాన్ ఇచ్చేవాడు. ఆబాదీ అంటే ప్రజల్ని తీసుకెళ్లి అక్కడ ప్రజల్ని పోషించి ప్రజల్ని ఏర్పాటు చేసి ఈ బంజరు భూమిని మంచి భూమి చేయాలి, చేసి దాని మీద రెవెన్యూ రావాలి, ఆ రెవెన్యూ కప్పం నవాబు కట్టాలి. అందుకని ఇతనికి ఒక 5,000 ఎకరాలు, ఇతనికి 2,000 ఎకరాలు అట్లా భూమి ఇచ్చారు. ఓకే, ఈ భూమికి వీళ్ళు ఓనర్లు అయ్యారు. వీళ్ళు కొన్న భూమి, నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్న భూమి కాదు, వచ్చిన భూమి. నిజాం ఇచ్చిన దీని ప్రకారం వీళ్ళు కప్పం కట్టాలంటే వీళ్ళు కప్పం కింద ఎట్లా వసూలు చేసేవాళ్ళు ప్రజలందరికీ. వీళ్ళకు 1000 ఎకరాల భూమి ఉంది, ప్రజలందరినీ తీసుకొచ్చేవాడు. పొలం చేయండి, దున్నడానికి, పని చేయడానికి వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడు. రాను రాను ప్రజలకి సొంత భూములు ఏర్పడ్డాక 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఈ నవాబ్ దేశముఖ్ దగ్గర, దొర దగ్గర కొన్న తర్వాత, లేదా పక్కన భూములు కొన్న తర్వాత, కొన్ని వంశపారంపరంగా వచ్చిన భూములను కొనుక్కున్న తర్వాత రైతులు పనిచేసుకుంటా ఉంటే ఈ రైతులని ఈ దొరవారి పొలంలో, ఈ జాగీర్దార్ పొలంలో, ఈ జమీందారు పొలంలో వెట్టి చెయ్యాలి. వెట్టి, ఈ వెట్టి అనే పదము మీకు భారతదేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కనపడదు, తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. వెట్టి చెయ్యాలి. వెట్టి అంటే పైసా అడగకుండా వెట్టి చాకరీ చెయ్యాలి. ఓకే, పైసా అడగకూడదు. అంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చి పనిచేస్తే కూలీ ఇవ్వాలి కదా, కూలీ అడగకూడదు. రైతులు వచ్చి ముందు దున్నాల్సిన భూమి, జాగీర్దార్ భూమి దున్నాలి. ఎట్లా దున్నాలి? వాడి ఎడ్లతోటి, వాడి నాగలతోటి వాడి దున్నాలి. దున్నిపోయి వాడి పొలం దున్నుకోవాలి. వీడు జాగీర్దార్ గడ్డి పెడితే పెట్టొచ్చు, లేకపోతే గడ్డి కూడా పెట్టకపోవచ్చు. వాని గడ్డితోనే వాడిని ఎడ్లు తెచ్చుకొని నేను పొలం దున్ని అడుకోవాలి. కుమ్మరోడు కుండలు చేస్తే ముందు దొరకు తీసుకొచ్చి కుండలు ఇవ్వాలి. సో అది ఫ్యూడలిజం యొక్క ప్రతీక. ఈ కండిషన్ నడుస్తున్నప్పుడు, ఫ్యూడలిజం ప్రతీక ఇట్లా నడుస్తున్న దశలో షేక్ బందగి ఇన్సిడెంట్ వచ్చింది. షేక్ బందగి అన్న ఈ విష్ణు రామచంద్రాడి దగ్గర పనిచేసేవాడు. ఈ అన్నదమ్ముల మధ్యలో వచ్చిన వివాదంలో షేక్ బందగికి చెందిన భూమిని అన్నదమ్ములను పంచకుండా విష్ణు రామచంద్రాడి మొత్తం వాళ్ళ అన్నకి ఇచ్చేశాడు. తమ్ముడికి ఏమీ లేదన్నాడు, పెద్ద కొడుకుదే ఆస్తి అన్నాడు. దీనికి వ్యతిరేకంగా షేక్ బందగి హైదరాబాద్కు వచ్చి నిజాం హైకోర్టులో అపీల్ వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాడు. యాజ్ పర్ నిజాం, యాజ్ పర్ ముస్లిం యాక్ట్ ఇది అన్నదమ్ముల మధ్యలో పంచాల్సిన భూమే, ఇందులో ఇంత భూమి తమ్ముడికి పంచాలి అని ఆర్డర్ తీసుకుని వస్తున్నాడు. ఈ ఆర్డర్ తీసుకుని వస్తున్నాడు, బస్సు దిగి వస్తున్నాడు అన్న వార్త విన్న తర్వాత ఇది విని విష్ణు రామచంద్రారెడ్డి మనుషులు వెళ్లి పొలంలోనే షేక్ బందగిని చంపారు. షేక్ బందగిని చంపిన తర్వాత, చంపింది ఎవరు మనుషులు? విష్ణు రామచంద్రారెడ్డి. విష్ణు రామచంద్రారెడ్డి దొర మనుషులు షేక్ బందగిని చంపారు. చంపిన దానికి నిరసనగా కడివెండి గ్రామం మొత్తం ఊరేగింపు చేసింది. మా పాత వరంగల్ జిల్లా జనగాం తాలూకాలో కడివెండి ఒక గ్రామం మొత్తం ఊరేగింపు చేసి, ఆ ఊరేగింపు మొత్తం ఈ విష్ణు రామచంద్రారెడ్డి గడి మీదకి వచ్చింది. గడి మీదకి వచ్చినప్పుడు గడిలో నుంచి తుపాకీ పేల్చితే ఆ తుపాకీ గుండు తగిలి చచ్చిపోయిన వాడు దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య అందరికి గుర్తున్న మనిషి. సో షేక్ బందగి కోసం చచ్చిపోయిన వాడు దొడ్డి కొమరయ్య. ఓకే, దొడ్డి కొమరయ్యని చంపడం వలన ఊరు తిరగబడ్డది విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా. ఓకే, అట్లాగే విష్ణు రామచంద్రారెడ్డి చాకలి ఐలమ్మ పొలం, చాకలి ఐలమ్మ భర్త చనిపోయాక ఈ పొలం నాది అని అన్నాడు. విష్ణు రామచంద్రారెడ్డి కాదు, నా పొలమే, నేనే దున్నుకున్నా అని చాకలి ఐలమ్మ దున్నుకుంది. దున్నుకున్న పొలంలో హార్వెస్ట్ ఎవరు చేస్తాడో చూస్తా అన్నాడు. చూస్తా అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి
ఇంకొక నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు అనుకుంటా. వీళ్ళిద్దరా లేకపోతే ఆరుట్ల రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి. వ్యక్తుల పేరు కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తుల పేరు కూడా చెప్పొచ్చు, కూడా గుర్తున్న కాడికి చెప్పాలి కదా. ఆరుట్ల రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళిద్దరూ ఆ పొలంలోకి వెళ్లి పొలం హార్వెస్ట్ చేసి బస్తాలు చాకలేళ్ళమ్మ ఇంటికి మోసారు. మోసిన తర్వాత విష్ణు రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరిని జనగాం పోలీస్ స్టేషన్కి కట్టేసి పోలీస్ స్టేషన్ దగ్గర చెట్టు కట్టి కొట్టడం జరిగింది వీళ్ళిద్దరిని. ఇవి జరిగిన తర్వాత తెలంగాణలో అభిప్రాయం ఏమొచ్చింది, ఈ దొడ్డి కొమరే మరణం, చాకలేళ్ళమ్మ ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ విష్ణు రామచంద్రారెడ్డిని చంపాలరా, ఈయన మనల్ని బతకనిస్తలేడు అని. సో తెలంగాణ ప్రజలందరూ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు కార్యక్రమం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, రామచంద్రారెడ్డి చనిపోయాడు. రామచంద్రారెడ్డి కొడుకు బాబురెడ్డిని జనగాం రైల్వే స్టేషన్ పట్టాల మీద పడేసి ఒక లంబడాన్ని అతని తల మీద మూత్రం పోసి బండరాయితో తలను మోది చంపింది అని చరిత్రలో ఉన్నది. చరిత్రలో అది నేను పుస్తకాలు చదివిందని మీకు చెప్తున్నా. ఓకే ఓకే అంటే 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 చెప్పి సార్, చదివేటోళ్ళు తక్కువయ్యారు, వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కువైన కాలంలో మనం మాట్లాడుతున్నాం. చెప్పండి. అంటే ఇక్కడ ఎక్కడన్నా మీకు హిందూ ముస్లిం కొట్లాడ కనపడుతుందా? ఎక్కడా లేదు. తర్వాత ఈ జాగీర్దారులని ఎప్పుడైతే ప్రజలు చంపటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే తిరుగుబాటు మొదలు పెట్టారో, వీళ్ళని కాపాడటం కోసం నిజాం బావమడితే అవుతాడు వరుసకి కాసిం రిజ్వీ. కాసిం రిజ్వీ నాయకత్వాన ఒక ప్రైవేట్ మిలిటరీని ఏర్పాటు చేశాడు. రిజ్వీ తాలూకా మిలిటరీ కాబట్టి రజాకార్. ఈ ప్రైవేట్ మిలిటరీ దేనికి ఏర్పడింది? ఈ దొరలని, జాగీర్దారులని, దేశముఖులని కాపాడటం కోసం ఏర్పడింది. రిజ్వీ సైన్యం రజాకార్ అనుకోవచ్చు, అంతే కదా. అరబిక్ మీకు ఐడియా ఉంది? నాకు అంతే అర్థం. ఓకే 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 అంతే, అంతకన్నా రజాకార్ అంటే అరబీలో ఏదో ముస్లిం దేవుడు పంపిన సైన్యం అనే పేరు అక్కడ పదం లేదు. లేదు లేదు ఇది రిజ్వీ తాలూకా సైన్యం. కాబట్టి ఈ సైన్యము ఈ జాగీర్దారుల కోసం తయారైంది. జాగీర్దారులు ఎవరు? అంతేగాని హిందువుల కోసం కాదు. అది జాగీర్దారులు ఎవరు? ఎవరు? అదే జాగీర్దారులు రెడ్లు, వెలమాలు, బ్రాహ్మణులు, కొంతమంది ముస్లింలు. ఈ 4-5 అంటే భూమికి సంబంధించినటువంటి యజమానులు. వాళ్ళ కోసం, వాళ్ళని రక్షించటం కోసం ఏర్పాటు చేసిన సైన్యం రజాకార్. ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు, దొరలను చంపుతున్నారు అన్నప్పుడు దొరలని కాపాడటం కోసం. కప్పం కట్టే దొరలు కదా. అవును. దొరలు ఎందుకు కప్పం కడతారు? వెట్టి చేయించుకుని ప్రజల చెమటని దోచి, ఆ దోచిన చెమటని వీడు ఎంజాయ్ చేసి నవాబుకి కడతాడు. అంటే సొమ్మెవడిది? ప్రజలది. ప్రజల సొమ్ము నవాబు కట్టి వీడు మధ్యలో భూస్వామిలాగా బతుకుతాడు. అందుకని ప్రజలు భూస్వామికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. కప్పం కట్టించుకున్నందుకు భూస్వామిని కాపాడాల్సిన బాధ్యత నవాబు మీద ఉంది. అందుకని ఇతను సైన్యాన్ని పంపించారు. ఇది హిందువులని ముస్లింలుగా మార్చడానికి కాదు, హిందువులని హింసించడానికి కాదు. ఎందుకని హిందూ దొరలకు, హిందూ దేశముఖులకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు తిరగబాటు. షేక్ బందగి కార్మిక వర్గం, పేదవర్గం అతనికి అండగా దొడ్డి కొమరయ్య నిలబడ్డాడు. సో ఇది అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. అదే సమయంలో హైదరాబాద్ సిటీలో ఈ అంశాలన్నింటినీ పత్రికాముఖంగా ఎండగడుతున్నాడు ఇమ్రోజ్ అనే పత్రిక. మన కాచి బరకత్పురాలో ఉండేది. ఇమ్రోజ్ అనే పత్రికకి ఎడిటర్ షోయబుల్లా ఖాన్ బాగా ఉర్దూలో పత్రిక ఇమ్రోజ్ వచ్చేది. దాంట్లో భయంకరంగా ఎండగడుతున్నాడు. అందుకని ఇమ్రోజ్ పత్రిక అధినేత షోయబుల్లా ఖాన్ని అతని పత్రికా ఆఫీస్ ఎదుటే హత్య చేశారు రజాకార్లు. రజాకార్లు చేసిన మొట్టమొదటి హత్య షోయబుల్లా ఖాన్. రజాకారులు చేయాల్సినట్టండి. ఇప్పుడు ఈ సినిమాలో గాని ఈ కాషాయ దళాలు చెప్పినట్లుగా రజాకారులు హిందువులను చంపాలి కానీ షోయబుల్లా ఖాన్ ఎందుకు చంపారు?
అది ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపారు? షోయబుల్లా ఖాన్ దొరలకి, దేశ్ముఖ్లకి, జాగీర్దార్లకి, నిజాంకి వ్యతిరేకంగా మాట్లాడాడు. షోయబుల్లా ఖాన్ వాజ్ ఫాట్ అగైన్స్ట్ ద నిజాం. Not only Nizam, he fought against Nizam and the feudal society. And feudal landlords. Feudal landlords. మీరు అందరూ ఫైట్ చేసినప్పుడు నిజాం వాళ్ళకి రాజు కాబట్టి నిజాంకి వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టుగా యుద్ధం ఉంటది. కానీ నిజాం కింద ఉన్నది వీళ్ళు కదా. అవును, ముందు భటులతో కొట్లాడినాక రాజు దగ్గర పోతారు. అసలు మధ్యలో ఉన్న మేనేజ్మెంట్ అంతా వీళ్ళు కదా, దొరలు దేశ్ముఖులు. దొరలు దేశ్ముఖ్ ఎకానమీ అంతా దొరలు దేశ్ముఖులే కదా. అవును. సో దొరలు దేశ్ముఖులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కదా. సో బైరాన్పల్లి ఘటన కానీ ఇట్లా బోల్డన్ని ఘటనలు ఉన్నాయి. రజాకారులు సామాన్య ప్రజల్ని తగలబెట్టిన ఘటనలు ఉన్నాయి, దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఎందుకని యుద్ధం ప్రజలకి, జాగీర్దారులకి, ప్రజలకి, నిజాం తాబేదారులకి, వీళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం. ఇది కమ్యూనల్ వార్ కాదు కదా. కాదు. ఈ వారు డిక్లేర్ చేసింది ఎవరు? అసలు నిజాంని సాయుధ పోరాటం ద్వారా దించుతాము అని సంతకం చేసిన సంస్థలేవి? ఓకే, ఇవి మనం చూడాలి. ప్రెస్ స్టేట్మెంట్ సంతకం చేశారు. ఆంధ్ర మహాసభ తరఫు నుంచి రావి నారాయణ రెడ్డి, భారత కమ్యూనిస్ట్ పార్టీ నైజాం స్టేట్ తరఫు నుంచి బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్స్ అసోసియేషన్ తరఫు నుంచి మగ్దూమ్ మొయ్యుద్దీన్, వీళ్ళు ముగ్గురు సంతకం పెట్టారు. సో ఇది హిందూ ముస్లిం కొట్లాట అయితే మగ్దూమ్ మొయ్యుద్దీన్ ఎందుకు సంతకం పెడతాడు? కరెక్ట్. జవాద్ రజ్వీ ఎందుకొని ఫైట్ చేస్తాడు? రైట్. ఇక్కడ అర్థం చేసుకోవాలి. మగ్దూమ్ మొయ్యుద్దీన్, షోయబుల్లా ఖాన్, జవాద్ రజ్వీ, నాసిర్ ఖాన్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అవును, వందలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ ముస్లింసే. ఈ ముస్లింస్ హిందువులు కలిసి ఫైట్ చేశారు. రావినారాయణ రెడ్డి చిన్న భూస్వామి, తన భూమిని దానం చేసి దిగాడు యుద్ధంలోకి. సో ఇది ముమ్మాటికి కమ్యూనల్ వార్ఫేర్ కాదు, ఇది ముమ్మాటికి వర్గ పోరు. భూస్వామ్య వర్గానికి, పీడిత వర్గానికి మధ్యలో జరిగిన పోరు. పీడిత వర్గం యొక్క భూములను ఆక్రమించి, వాళ్ళ స్త్రీలను ఆక్రమించి, వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించిన దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అందుకనే ఈ పోరాటాన్ని ఎప్పుడు కూడా భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరీ విముక్తి కోసం అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటం అన్నారు. రాను రాను వెట్టి చాకిరీ మర్చిపోయారు, ఎందుకంటే వెట్టి చాకిరీ లేదు కాబట్టి. బానిస సంఖ్యల విముక్తి కోసం కొత్తగా వచ్చింది. సో జరిగిన ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో ఇక్కడ రాజ్బోతులు గారు ఉన్నారు. సో కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి కాస్త స్ట్రెస్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్పగలిగితే, ఇది సాయుధ పోరాటానికి దారితీయడం అనేది, సాయుధ పోరాట పంద అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలో ఒకటిగా ఉండే అప్పుడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1926లో డిసెంబర్ 26న ఏర్పడింది. ఏర్పడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి మొట్టమొదటి రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు హస్రత్ మొహానీ. హస్రత్ మొహానీ తర్వాత కాన్పూర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచాడు. అందరూ వింటూ ఉంటారు, చుప్కే చుప్కే రాత్ దిన్ ఆసు బహానా యాద్ హై గజల్. ఈ గజల్ రచయిత కూడా హస్రత్ మొహానీ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి రిసెప్షన్ కమిటీకి చైర్మన్, ఫస్ట్ చైర్మన్. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి చానాళ్ళు చైర్మన్లుగా డాంగే ఉన్నాడు, జడ్డే అహ్మద్ ఉన్నాడు. ఆ స్టోరీ వేరు. కానీ యాజ్ ఫార్ యాజ్ తెలంగాణ రీజన్ ఇస్ కన్సర్న్, అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్ట్రక్చర్ లో దేశం మొత్తం మీద యుద్ధం చేశారు. దేశం మొత్తం మీద పోరాటం చేసినప్పుడు 1942లో చాలా మంది ఏమంటారంటే, కాంగ్రెస్ క్విట్ ఇండియా అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడున్నారు అని. కాంగ్రెస్ క్విట్ ఇండియా పిలిపించినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి 3 సర్కార్లు ఏర్పడ్డాయి. బలియా సర్కార్, సతరా సర్కార్, తర్వాత పరిటాల సర్కార్.
బలియా సర్కార్ అని ఉత్తరప్రదేశ్లో ఏర్పడింది. సర్జూ పాండే చాలా పేరు వినుంటారు. సర్జూ పాండే చాలా గొప్ప నాయకుడుగా ఉండేవాడు. ఆయన ఎంపీగా కూడా చేశాడు. ఆయన నాయకత్వాన అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఆయన చేసిన పోరాటం వల్ల అక్కడ కలెక్టర్ ఆఫీస్ని ఆయన స్వాధీనం చేసుకుని ఇక్కడ బలియా సర్కార్, ఈ బలియా ప్రాంతంలో ఈ సర్కార్ మేమే నిర్వహిస్తున్నాం, గవర్నమెంట్ లేదు ఇక్కడ, బ్రిటిష్ గవర్నమెంట్ లేదని ఎలగొట్టడం జరిగింది. అలాగే సతారా సర్కార్ కూడా మహారాష్ట్రలో, అలాగే తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్న పరిటాల గ్రామంలో కూడా మేమే సర్కార్ అని పరిటాల ప్రజలు అక్కడ జెండా ఎగరవేసి. పరిటాల అంటే పరిటాల రవి వాళ్ళ ఏరియానా? అదే ఆయన అనంతపూర్. నేను చెప్పేది పరిటాల ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉంటుంది గ్రామం. ఓకే ఓకే. ఆంధ్రాకి బార్డర్ విలేజ్, తెలంగాణకి బార్డర్ విలేజ్. తెలంగాణలో భాగంగా ఉండేది అనుకుంటున్నాను, లేదా ఆంధ్రాలో బ్రిటిష్ వ్యతిరేకం జరిగింది ఆంధ్రాలో బార్డర్లో ఉండేది. ఆంధ్రాలో బార్డర్లో ఉన్న విలేజ్, బార్డర్ విలేజ్ కాబట్టి ఆంధ్రాలో వాళ్ళు మేము ఇండిపెండెంట్ అని జెండా ఎగరేశారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానే ఏర్పడ్డ సర్కార్. సో కమ్యూనిస్ట్ పార్టీ కట్టెతోటో చెప్పుతోనో తిరుగుబాటు చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇన్స్పిరేషన్ పొందే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ హిందుస్థాన్ సోషలిస్ట్ రెవల్యూషనరీ ఆర్మీ అని పెట్టారు. సోషలిజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే వాళ్ళు ఎక్కడ హిందూ సంఘం పెట్టలేదు. సరే సరే, మనం అటువైపున పోవడం కంటే అంటే పోరాటాలు జరిగిన నేపథ్యం ఇది జరిగినప్పుడే నీకు కేరళలో కూడా యుద్ధం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడే కేరళలో కూడా యుద్ధం జరిగింది. కేరళలో జరిగిన యుద్ధం పేరు పునప్ర వాయిలార్. పునప్ర వాయిలార్ లో జమీందారులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణలో కూడా సాయుధ పోరాటం. అదే ఇప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఇంగ్లీష్ లో చెప్పాల్సిన పీసెంట్ ఆర్మ్డ్ రెవల్యూషన్. తెలంగాణ ప్రెసెంట్ ఆర్మ్డ్ రెవల్యూషన్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలో ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలో కొనసాగింది. ప్లస్ ఆంధ్ర నుండి వచ్చినటువంటి నాయకులు కూడా తెలంగాణలో ఏర్పాటు చేసుకుని ప్రజల కోసం పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, నైజాం, ఈ డిఫరెన్సెస్ లో భూమి భుక్తి విముక్తి అనేటువంటి పాయింటే ఉంది తప్ప అప్పటి వాళ్ళకి కులం గాని మతం గాని లేదు. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య మనకు తెలిసినటువంటి, మేము చదువుకున్నటువంటి పుస్తకాలలో చెప్పబడిన అంశం ఏంటంటే ఒక 800 ఎకరాలకు సంబంధించిన ఆస్తి పరుడు ఆయన తన భూమిని ప్రజలకు త్యాగం చేసి కమ్యూనిస్ట్ పార్టీలో పాల్గొన్నారు అనేది చరిత్రలో రాయగలిగినటువంటి సందర్భం. ఇది ఎవరు చెరపలేనటువంటి సందర్భం, ఇది చెరగలేనటువంటి సందర్భం. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటానికి తుపాకులకు కానీ ట్రైనింగ్కి కానీ అయిన ఖర్చు 4.5 లక్షలు. 1948లో ఈ 4.5 లక్షల రూపాయల అప్పుని చంద్రరాజేశ్వరరావు గారు తన పొలం, తన వాటా లాక్కుని ఆ వాటా అమ్మి 4.5 లక్షలు 1948లో తెలంగాణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో వాళ్ళ త్యాగాల లాంటివి. ఆ త్యాగంలో ఇప్పుడున్నటువంటి కాషాయ దళంలో ఒక్కరు కానీ ఇటు తెలంగాణలో కానీ అటు దేశంలో కానీ ఎక్కడా పనిచేసి నా దాఖలాలు కనబడతలేవు, లేదా కనబడ్డట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. వాళ్ళు ఎంతసేపు బ్రిటిష్కి లొంగిపోయారు, నిజాంకి లొంగిపోయారు. వాళ్ళు యుద్ధం ఎక్కడ చేశారు? లేదు కదా. వాళ్ళు తిరుగుబాటే చేయలేదు, ఉద్యమమే చేయలేదు, పిడికిలు బిగించలేదు, ఒక నినాదం ఇవ్వలేదు. మరి అటువంటి అప్పటికే ఆర్ఎస్ఎస్ సంస్థ 1925లో 26 ప్రాంతంలో ఏర్పడింది. తెలంగాణలో వాళ్ళు చేసిన వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? భారతదేశంలోనే ఏమీ లేదు. తెలంగాణలో ఎట్లుంటదండి? మీరు కూడా బాగా లేలే మాట్లాడడానికి. ఎందుకంటే కాషాయం, కళ్ళకి కాషాయం ఆవహిస్తే ప్రపంచం అంతా కాషాయం కనబడ్డట్లు అది కనబడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులకి భారతదేశంలోనే బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర లేదు అనేది నిర్వివాదమైన అంశము. అట్లాగే
తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కొద్దో గొప్ప పనిచేసింది ఆర్య సమాజ్. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కాషాయ చరిత్రగా చెప్పినటువంటి సినిమా కానీ ఇప్పుడు చెప్పేటువంటి కాషాయ దళం కానీ ఎప్పుడూ కూడా వైఫల్యం చెందుతుంది. అది విజయం సాధించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం చెప్పాడు. కులం మరియు మతం ప్రాతిపదికన ఏ దేశం కానీ ఏ వ్యవస్థ కానీ ఏ సమాజం కానీ ఖచ్చితంగా ఏర్పడదు అని. కానీ ఇప్పుడున్నటువంటి కాషాయ దళము చరిత్ర మీద వచ్చేటువంటి భవిష్యత్తు మీద వీళ్ళు ఏమీ చేయలేనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని మాత్రం కలుషితం చేస్తున్నారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర, ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కమ్యూనిస్టు యొక్క పాత్ర గురించి దయచేసి చెప్పండి అని కోరుతున్నాను. సాయుధ పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీ. రావినారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా గెలిచాడు. బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. మగ్దూమ్ మొయినుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. సో వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే. వాళ్ళు ముగ్గురే నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసింది. సాయుధ పోరాటం చేసిన వాళ్ళల్లో, సంతకం పెట్టిన వాళ్ళల్లో ఎక్కడ నాన్ కమ్యూనిస్టు, ఆర్ఎస్ఎస్ వదిలేండి, నాన్ కమ్యూనిస్ట్ అనేవాడు కూడా ఎవరు లేడు. మీకు సాయుధ పోరాటం జరిగిన రోజున నల్గొండ సెక్రటరీ దేవులపల్లి వెంకటేశ్వరరావు, వరంగల్ సెక్రటరీ ఓంకార్, వీళ్ళిద్దరూ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ. కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఏర్పడినప్పుడు ఏర్పాటు చేయడానికి వచ్చినవాడు ఆంధ్ర నుంచి పంపించారు ఎస్వి కృష్ణప్రసాద్, ఎస్వికే ప్రసాద్ అంటారు. ఆయన తర్వాత జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. బ్రాహ్మణపల్లి, బీబీ నగర్ దగ్గర బ్రాహ్మణపల్లి గ్రామస్తుడైన ఒక కామ్రేడ్ కోదండరామిరెడ్డి, ఆయన చెల్లెలు సుగుణమ్మని పెళ్లి చేసుకున్నాడు. కోదండరామిరెడ్డి మార్టీర్, ఆయనను పోలీసులు చంపేశారు. సాయుధ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు, 4 నుంచి 5 వేల మంది కమ్యూనిస్టులు సాయుధ పోరాటంలో తన ప్రాణాలు వదిలిపెట్టారు. వీళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాటానికి సపోర్ట్ చేశారనే నెపంతో పచ్చెప్పన్ అనబడేవాడు సిఆర్పిఎఫ్ కమాండెంట్ ఆంధ్రాలో చాలా మంది కమ్యూనిస్టులని పట్టుకుని చంపడం జరిగింది. ఇది చరిత్ర. ఇందులో ఎక్కడ కాషాయం తాలూకా వాడు ఎక్కడా లేడే. కనీసం ఇప్పుడు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, తర్వాత ఖమ్మం నుంచి ఉన్న దాశరథి రంగాచార్య కానీ, దాశరథి కృష్ణమాచార్య కానీ, వీళ్ళెవరూ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కానీ లేదా ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళు కానీ కాదు. వీళ్ళందరూ, ఎందుకని ఈ పేర్లు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఈ కాషాయ ముఠాకి చెబుతున్న మాట ఏంటంటే, బ్రాహ్మణులు అయినంత మాత్రాన మీ సంఘంలో చేరరు, ఎజెండా ఉండాలి, ఎజెండా. సో బ్రాహ్మణులే నాయకత్వం వహించారు. దేశ్ముఖులకి, దొరలకి వ్యతిరేకంగా రెడ్లే నాయకత్వం వహించారు. దేశ్ముఖులకి, దొరలకి వ్యతిరేకంగా రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సాయిబులే వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిజాం నవాబ్కి మగ్దూమ్ మొయినుద్దీన్, షోయబుల్లా, జవాద్ రజ్వీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇది కులాలకి మతాలకి సంబంధించిన అంశము కాదు. ప్రజలకి, ఫ్యూడల్ వ్యవస్థకి, భూస్వామ్య వ్యవస్థకి సంబంధించిన పోరాటం. భూస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు చేసిన అపూర్వమైన అతి గొప్ప తిరుగుబాటు. ఈ రజాకారాన్ని తీసినటువంటి సినిమా గూడూరు నారాయణ రెడ్డి. ఇందులోపట ఎర్ర సినిమాలకు పేరుగాంచినటువంటి నారాయణమూర్తి ఒకే డయాస్ షేర్ చేసుకుని చరిత్రను పెద్ద స్థాయిలో వక్రీకరణ చేసి సినిమా తీశారు. ఇందులో కూడా ఇతను నారాయణమూర్తి కూడా
ఈ ప్రభావంలో పడిపోయాడో దానికి ఏం కారణం ఉంటుంది? ఏమో మరి అతని వ్యక్తిగత విషయం మనం ఏం మాట్లాడగలం. కానీ నారాయణమూర్తి ఇంకొక వీడియో కూడా చూశాను. అందులో ప్రొడ్యూసరు లేకపోతే వెంకటరమణారెడ్డి ఉద్దేశించి ఇంకొక ఎమ్మెల్యే దగ్గర మైక్ లాక్కుని రాముడు మీకే దేవుడు కాదు చాలా మందికి దేవుడు, ఈ కాషాయీకరణ కరెక్ట్ కాదని కూడా నారాయణమూర్తి ఇదే సినిమా తాలూకా మీటింగ్ లో గోల చేశారు. సో అప్పుడప్పుడు ఏంటంటే సినిమాల గోలలో వీటిల్లో పడిపోతూ ఉంటారు. ఇప్పుడు సమైక్యవాదం మీద సమతావాదం మీద గద్దర్ కూడా పోయి పనిచేశాడు. దానికి సరే ఆ సందర్భము ఆ ఘటన అది వేరుగా తీసుకున్నప్పటికీ సరే ఒక మాటలో తెలంగాణ సాయుధ పోరాటానికి కాషాయ దళానికి సంబంధం లేదని మీరు ఘంటాపదంగా చెప్పినందువలన మీరు మాకు టైము మీ విలువైనది కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.